కూర్చో అధ్యక్ష. ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు అధ్యక్ష. ఇది విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రుల తాలూకు హక్కు అధ్యక్ష. 32 మంది ప్రాణత్యాగాలతో అయింది. ఇందాక మంత్రులు మాట్లాడుతున్నప్పుడు 1-2 విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. భూములు అమ్మేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసేద్దారు. దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నాలు అధ్యక్ష. ఈ 6 నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని 2 దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాను అధ్యక్ష. దాన్ని మేము వ్యతిరేకించమా? ఇది కాదు, ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష. ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో కూర్చోపించడం కరెక్ట్ కాదు. ఏమైనప్పటికీ కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా ఉంచాలి అధ్యక్ష. ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు, మేము అర్థిస్తున్నాము, ఇది మా తాలూకా ఇది మా సెంటిమెంట్ అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇది అన్ని పార్టీల తాలూకు కమిట్మెంట్ వాళ్ళు తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుందో అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది. పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేదాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం దాన్ని పోరాడతాం అధ్యక్ష, దాన్ని కాపాడడం ప్రయత్నిస్తాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో కూటమిలో నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ మాట మీద కట్టుబడి ఉండి దీన్ని ప్రైవేటీకరణ చేయాలనేది మా తాలూకా డిమాండ్ యాక్చువల్గా చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా లేదండి, కూర్చోండి అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 13634 మినిస్టర్ ఫర్ రెవెన్యూ రిప్లై చెప్తారా సార్? ప్రతిపక్ష నాయకులు బొత్స గారు అడిగిన దానికి సార్ ఆ రోజులో కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్. దే హ్యావెంట్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దెన్. వీఆర్ రియల్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్తో మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్ష. ఆల్ పార్టీ మీరు చేయండి, మేము తీసుకెళ్తాం, మేము అందరం వస్తామని మాట్లాడాం. మేబీ దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్ష. సో వి వాంట్ టు బ్రింగ్ ఇట్ టు దట్. ఇంకా పెంచొద్దు చేయకపోతే అది రికార్డ్స్ లో ఉంటుంది అధ్యక్ష. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎప్పుడు ఇన్ స్పైట్ ఆఫ్ వినండి వినకపోతే చెప్తారుగా వినండి దయచేసి వినండి. రామారావు గారు వినండి. వినటానికి అభ్యంతరం ఏముంది? ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ కావాలని మాకు ఆ శక్తి ఉంది, అది ఉంది కాబట్టి ఇవాళ దయచేసి అది చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. కూర్చోండి సార్. అచ్చెన్నాయుడు గారికి పెంచకండి. కూర్చోమ్మా. ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యింది అధ్యక్ష. క్వశ్చన్ ఇస్ ఓవర్. కూర్చోండి. కూర్చోండి ప్లీజ్ కాంట్రవర్సీ. క్వశ్చన్ నెంబర్ 13634 మినిస్టర్ ఫర్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్లీజ్ కూర్చోండి. అయిపోయింది కూర్చోండి. కూర్చోండి. అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఎందుకు కూర్చోండి. క్వశ్చన్ అయిపోయింది.
నా మీరు ఇలాగా కూర్చోవయ్యా స్వామి, కూర్చో కూర్చో, రావులా కూర్చో. ఇది బ్యాడ్ ప్రాక్టీస్, ఇది బ్యాడ్ ప్రాక్టీస్. నా ఇది బ్యాడ్ ప్రాక్టీస్. నా ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాననుకోవటం అది అసంభవం. మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి, మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి. నా ఎవరు లేదు లేదు లేదు. నా 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 ఎవరు ఆ క్వశ్చన్ అయిపోయింది. ఏమో లేదు, అది లేదు. అరే ఎందుకు వస్తారా మీరు? ఏంటి దేనికి వస్తారు మీరు? మీరు దేనికి వస్తారు చెప్పండి. మీరు దేనికి వస్తున్నారు? మీరు దేనికి వస్తున్నారు? సార్ కూర్చోండి, మినిస్టర్ గారు కూర్చోండి. ఒక్కళ్ళు చెప్పండి ఎందుకు వస్తారు? మీరు ఇనమ్మా ఏనండి. మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. ఏంటది? నా కూర్చో నా ఇలా వస్తే ఇవ్వను, ఇలా వస్తే ఇవ్వను. మైక్ ఇవ్వను. ఇలా వస్తే ఇలాగ మీరు ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను. నా